గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఐ హోప్ మీరందరూ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చే ఉంటారు. మీకు తెలుసు కదా ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్. సో ప్రతి క్వశ్చన్కి ఆలోచించి జాగ్రత్తగా ఆన్సర్స్ రాయండి, సరేనా? ఓకే మిస్. ఇప్పుడు మీ అందరికీ క్వశ్చన్స్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మీ నేమ్, క్లాస్, సబ్జెక్ట్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి, సరేనా? ఓకే మిస్. వెరీ గుడ్. చూద్దాం ఎవరు గుడ్ మార్క్స్ తెచ్చుకుంటారో. మీ మార్క్స్ బట్టి మీ ఇంపోజిషన్ అనేది నేను డిసైడ్ చేస్తాను, సరేనా? ఓకే మిస్. ఎవరి ఆన్సర్ షీట్స్ వాళ్ళు నీట్గా రాయండి. కాపీ అస్సలు కొట్టకూడదు. అండ్ నాకు ఎలాంటి నాయిస్ వినిపించకుండా కామ్గా రాయండి. ఓకే మిస్. రా బాబు, మిస్ కాపీ కొట్టద్దు అంటున్నారు. అలా అయితే నేను పాస్ కూడా కాలేను. అరే నువ్వే అలాగంటే మరి నా సంగతి ఏట్రా, నాకు 10 మార్కులు కూడా రావు. అయితే బుక్ అయిపోయారా బాబు ఈ ఎగ్జామ్లో? ఉండో సోనుగా అని అడుగుదాం, ఏమైనా చదివాడా లేదో. స్టూడెంట్స్ ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. నేను క్వశ్చన్ పేపర్ లాస్ట్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసుకొని వస్తాను. సోను, ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తావా? ఎస్ మిస్, బాగానే ప్రిపేర్ అయ్యాను. 100 అవుట్ ఆఫ్ 100 వస్తాయని అనుకుంటున్నాను మిస్. అనుకోవడం కాదు, 100 అవుట్ ఆఫ్ 100 రావాలి. లేకపోతే నా చేతిలో స్టిక్ చూసావు కదా. అమ్మా వద్దు మిస్, ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటాను. ఓకే గుడ్. స్టూడెంట్స్ లెట్స్ స్టార్ట్ ది ఎగ్జామ్. అయ్యయ్యో, మేడం ఏంటి ఫాస్ట్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చేసింది. అసలే మ్యాథ్స్, అందులో నేను పూరు. దేవుడే ఎగ్జామ్ నాతో రాయించాలి. ఏంటో మమ్మీ ఒక్కొక్కసారి నాకు అస్సలు అర్థం కాదు. ఇంట్లోనే కదా ఉంటాను, కొంచెం క్వశ్చన్ పేపర్ ఇచ్చేసినా బాగున్ను. ముందుగా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలో ఏంటో. పని చేస్తాను, సోనుని ఎగ్జామ్ చూపించమని అడుగుతాను. ఒరే సోను, ఈరోజు నువ్వే మాకు దిక్కు. నువ్వు పేపర్ చూపించాలి. మేమైతే ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. పవర్ రేంజర్స్ చూస్తూ ఉండిపోయాంరా. ఒరే ప్లీజ్ రా, చూపించరా. ఒరే వాడెందుకురా మనకు చూపిస్తాడు? వాడిని అడిగినా వేస్టే. వాడు కూడా మనలాగే పవర్ రేంజర్స్తో పాటు డోరేమాన్, పికాచు కూడా చూసే ఉంటాడు. నాకైతే ఎగ్జామ్ పాస్ అయితే చాలురా. ఏదో ఒకటి పేపర్ ఫిల్ చేసేద్దాం, లేకపోతే మిస్ కొట్టేస్తుందిరా బాబు. సరేరా, క్వశ్చన్ పేపర్ 2 సార్లు రాసేద్దాం. రే ఏంట్రా బాబు మీ గోల? నాకే ఏమీ రావు, పైగా మిస్ కూడా నా ఎదురుగా కూర్చుంది. నేనే ఏదో రాసేస్తున్నాను. సోను ఏంటి చకచక రాసేస్తున్నాడు? సోను చూపించవా? మొన్నే ఏమీ ప్రిపేర్ అవ్వలేదా? సరే అయితే పేపర్ మొత్తం చూపిస్తాను, ఆకుండా రాసేయి. ఇదిగో చూడు, కనిపిస్తుందా లేదా? ఇంకాస్త పైకి ఎత్తమంటావా? ఫాస్ట్గా రాసే మిస్ చూస్తున్నారు మళ్ళీ. సోను, పేపర్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు? ఎవరికి చూపిస్తున్నావు? ఇంకోసారి పేపర్ లిఫ్ట్ చేస్తే నీ పేపర్ లాగేసుకుంటాను. పేపర్ ఏంటి ఎంత టఫ్గా ఉంది? క్వశ్చన్స్ ఏంటి రకరకాలుగా కనిపిస్తున్నాయి? అటు కాపీ కొట్టనివ్వరు, ఇటేమో స్లిప్పులు పెట్టనివ్వరు. ఈ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతానో ఏంటో. అనీషా, నువ్వు నాకు 5th ఆన్సర్ చెప్తావా?
అలాగే అయితే నాకు థర్డ్ ఆన్సర్ ఫోర్త్ ఆన్సర్ రెండు చెప్పాలి. నాకేమీ రాదు, నన్ను అడుగుతుంది ఏంటి? ఆన్సర్ షీట్ క్వశ్చన్ పేపర్తో కవర్ చేసుకోండి. నో చీటింగ్. చీటింగ్ చేయకుండా రాయండి. నన్ను చీట్ చేస్తే మీకే లాస్. పిల్లలు బాగా ప్రిపేర్ అయినట్టుగా ఉన్నారు. కామ్గా రాసుకుంటున్నారు, ఏ గొడవ చేయకుండా. చూద్దాం, వీళ్ళ మార్క్స్ బట్టి డిసైడ్ అవుదాం, వీళ్ళ సైలెన్స్ బట్టి కాదు. స్టూడెంట్స్, ఇట్స్ టైమ్ అప్. మీ ఆన్సర్ షీట్స్ అన్నీ టేబుల్ మీద సబ్మిట్ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. రేపే మీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. సోను వల్ల ఎగ్జామ్ ఏదో రాసేసాను. పాస్ అయితే చాలరా బాబు, నాకు ఇంకేం వద్దు, లేకపోతే మమ్మీ చేతిలో దెబ్బలు పడిపోదును. సోను, థ్యాంక్ యూ సో మచ్. ఏటో ఈ మధ్య మమ్మీ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. అమ్మయ్య, ఒక పని అయిపోయిందిరా బాబు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాలిడేసే, చక్కగా ఆడుకోవచ్చు. ఒరే సోను, ఏంట్రా ఇంకా ఏదో రాస్తున్నావు? ఇంకా చాలు, పేపర్ ఇచ్చే, త్వరగా వెళ్ళిపోదాం. ఏంటో వీడు ఓవర్ యాక్షన్. ఎగ్జామ్ టైం అయిపోయింది కానీ ఇంకా రాసేస్తున్నాడు. ఫోన్లే, నా పేపర్ సబ్మిట్ చేసేసి వెళ్ళిపోతా. అమ్మయ్య, ఇప్పటికయింది నా ఎగ్జామ్. ఈసారి నాకే 100/100 వస్తాయి. నేనే క్లాస్ ఫస్ట్ వస్తాను గ్యారంటీగా. పాపం మొన్నే పింకీ కనీసం పాస్ అవుతారో లేదో ఎగ్జామ్. స్టూడెంట్స్, అందరూ ఆన్సర్ షీట్ సబ్మిట్ చేసేసారు కదా? టుమారో ఇదే సేమ్ టైంకి మీ రిజల్ట్స్ ఏం వచ్చాయో చూద్దాం. ఎప్పుడు చూసినా ఆటలు ఆటలు ఆటలు. అసలు ఎగ్జామ్స్ అంటే భయం లేకుండా పోతుంది ఒక్కొక్కరికి. స్టూడెంట్స్, రోల్ నెంబర్ ప్రకారం ఒక్కొక్కరిని పిలుస్తాను. వచ్చి మీ ఆన్సర్ షీట్ని తీసుకోండి. అలాగే కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. రోల్ నెంబర్ 1 మున్ని, ఇలారా. అందరూ మున్నికి క్లాప్స్ కొట్టండి. తనకి 100/100 వచ్చింది. మున్ని, ఎగ్జామ్ నువ్వేనా రాసావు? ఎస్ టీచర్. ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్. వచ్చి నీ పేపర్ తీసుకో. నాకు 100/100 రావడం ఏంటి? నేనే సోను దగ్గర కాపీ చేశాను. ఫోన్లే, సోనుకి కనిపించకుండా నా పేపర్ కామ్గా తీసుకొచ్చేస్తా. నెక్స్ట్, రోల్ నెంబర్ 2 సోను, కమ్ హియర్. ఏంటి సోను, నీ మార్క్స్ 90 వచ్చాయి ఏంటి? 100/100 తెచ్చుకుంటానన్నావు. నాకు 90 రావడం ఏంటి మేడం? ఎగ్జామ్ బాగానే రాశాను. ఎగ్జామ్స్ బాగా రాసావు కానీ హ్యాండ్ రైటింగే అస్సలు బాగాలేదు. అందుకే 10 మార్క్స్ కట్ అయ్యాయి. నెక్స్ట్ టైం నుంచి నేను హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటాను మిస్. ఓకే, చూద్దాం. నా దాంట్లో కాపీ కొట్టిన మున్నీకి 100 రావడం ఏంటి? నాకు 90 రావడం ఏంటి? ఇది మరీ దారుణం. రోల్ నెంబర్ 3 పింకీ, కమ్ హియర్. పింకీ, నీ ఆన్సర్ షీట్లో అన్ని కేర్లెస్ మిస్టేక్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ బాగా చేయాలి. మిస్, నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ బాగా రాశాను. అట్లీస్ట్ 95 కంపల్సరీ వస్తుంది అనుకున్నాను. అవునా? సరే, ఆన్సర్ షీట్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఎడిషన్స్ రాంగ్, రిమైండర్స్ కూడా యాడ్ చేయలేదు. ఓ అవునా? సారీ మిస్, నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఓకే పింకీ, గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. అమ్మయ్యా, ఫోన్లే, పాస్ అయిపోయింది కదా, అదే చాలరా బాబు. టీజ్ రోనీ. కమింగ్ మిస్. ఏమ్రా రోనీ, ఎప్పుడు 50 మార్క్సే తెచ్చుకుంటావా? నీ బండి ఎప్పుడు ముందుకు కదలదా? నీ స్టాండర్డ్ మార్క్స్ ఇవేనా? ఇప్పుడు కూడా 50యా? దేవుడా, నెక్స్ట్ టైం బాగా తెచ్చుకుంటాను మిస్. అక్కి, కమ్ హియర్. గుడ్, బాగానే ఇంప్రూవ్ అయ్యావు. 85 ఈజ్ ఏ గుడ్ మార్క్స్. బట్ నెక్స్ట్ టైం ఫుల్ మార్క్స్ తెచ్చుకో. ఏ టీచర్. అమ్మ బాబోయ్, నాకు 85 వచ్చాయా? దింగి చిక్క చిక్క. రే బంటి, ఇటు రారా. నీకు ఎన్నిసార్లు చెప్పినా మార్క్స్ ఎందుకురా తక్కువగా వస్తున్నాయి? పాస్ అవ్వాలని లేదా?
లేకపోతే పాస్ అవ్వకూడదని డిసైడ్ అయిపోయావా? సారీ మిస్ నెక్స్ట్ టైం బాగా తెచ్చుకుంటాను మిస్. రేపు నీ పేరెంట్స్ని తీసుకొని రా, వాళ్ళతో నీ గురించి మాట్లాడతాను. అమ్మో పేరెంట్స్ వచ్చారంటే నాకు ఇంటికి వెళ్ళక బ్యాండే. స్టూడెంట్స్, ఈసారి ఎగ్జామ్ ఎవ్వరూ బాగా రాయలేదు కాబట్టి అందరూ కూడా క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్ షీట్ 10 times ఇంపోజిషన్స్ రాసుకొని తీసుకొని రండి, సరేనా? ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.